అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఉగ్రవాదంపై షాంఘై సహకార సంఘంలో భారత్కు కీలక విజయం. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సభ్య దేశాల సంయుక్త ప్రకటన. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్న మోదీ. ఉమ్మడిగా పోరాడితేనే నిర్మూలించగలమని ఉద్ఘాటన. ట్రంప్నకు జిన్పింగ్ చురకలు. బెదిరింపు ధోరణిని అంగీకరించబోమని హెచ్చరిక. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలన్న మోదీ. ధనిక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అధిక పింఛన్లు ఇస్తున్నామన్న చంద్రబాబు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వైసీపీకి సీఎం సవాల్. తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు. కూటమి నేతలు మంత్రుల అభినందనల వెల్లువ. తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పు. 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు చదవాలన్న నిబంధనకు సమర్థన. హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్కు అవినీతి మరక. సీబీఐ విచారణకు ఆదేశించడంపై కవిత భావోద్వేగం. తప్పుడు ప్రచారంపై తీవ్ర హెచ్చరిక. ఆఫ్ఘన్ను కుదిపేసిన పెను భూకంపం. 800 మందికి పైగా మృతి. 2500 మందికి పైగా క్షతగాత్రులు. ముమ్మరంగా సహాయ చర్యలు. ఉగ్రవాదం, దానికి మద్దతిస్తున్న దేశాల్ని ఎండగట్టడంలో భారత్ కీలక దౌత్య విజయం సాధించింది. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని షాంఘై సహకార సంఘం సమర్థించింది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఏ దేశమైనా స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఉపయోగించుకోవటం ఆమోదయోగ్యం కాదని ఎస్సీఓ సభ్యదేశాలు తేల్చెప్పాయి. చైనాలోని తియాన్జిన్ వేదికగా 25వ షాంఘై శిఖరాగ్ర సదస్సు జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఇతర సభ్య దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ ఉగ్రవాద సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిగణించిందని పేర్కొన్నారు. భారత్ గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని తెలిపారు. పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి భారత్ పై మాత్రమే చేసిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి సవాల్ విసిరిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని ఎస్సీఓ సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయని పాకిస్తాన్ను ఉద్దేశించి విమర్శించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ ఉగ్రవాదంతో ఏ దేశము, సమాజము, పౌరుడు సురక్షితంగా ఉండలేరని స్పష్టం చేశారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడుదామని భారత్ ఎప్పటి నుంచో కోరుతోందని చెప్పారు. निर्मम आतंकवाद का दंश झेल रहा। पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी। సభ్య దేశాధినేతల ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉగ్రవాదమే ప్రధానంగా ఎస్సీఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అందులో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన సభ్య దేశాలు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాయి. ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని తెలిపాయి. ఏ దేశమైనా స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఉపయోగించుకోవడం ఆమోదయోగ్యం కాదని ఎస్సీఓ
సభ్య దేశాలు తేల్చి చెప్పాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని కోరాయి. అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తనను అంగీకరించబోమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పారు. తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంఘం సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చురకలంటించారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా అల్లకల్లోలంగా ఉన్నాయన్న ఆయన ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదని సభ్య దేశాల అధినేతలకు సూచించారు. బయటవారి జోక్యాన్ని నివారించి అన్ని దేశాల చట్టబద్దమైన అభివృద్ధి హక్కుల్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆధిపత్యం, దురహంకార రాజకీయాల్ని తిప్పికొట్టాలన్న జిన్పింగ్ అంతర్జాతీయ వ్యవహారాల్లో గౌరవం ఆధారంగానే నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం ఎస్సీఓ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని చెప్పారు. అనుసంధాన ప్రక్రియలో దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నదే తమ విధానమని చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ఉద్దేశించి అన్నారు. कि मजबूत कनेक्टिविटी से केवल व्यापार ही नहीं बल्कि विश्वास और विकास के द्वार भी खुलते हैं। इसी सोच के साथ हम चाबहार पोर्ट और इंटरनेशनल नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर जैसे इनिशिएटिव पर काम कर रहे हैं। इनसे हम अफगानिस्तान और मध्य एशिया के साथ संपर्क बढ़ा सकते हैं। ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కష్టకాలంలో భారత్, రష్యా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. తియాన్జిన్ వేదికగా చర్చలు జరిపిన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా రష్యా ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చేపట్టే అన్ని చర్యల్ని స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని మానవాళి కోరుకుంటోందని పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగింపునకు శాంతియుత పరిష్కారం దిశగా అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆకాంక్షించారు. ఎస్సీఓ సదస్సు తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం పుతిన్తో కలిసి ఒకే కారులో వెళ్లినట్టు తెలిపిన మోదీ ఈ ఏడాది చివర్లో భారత్కు వస్తున్న పుతిన్ పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं। एक्सेलेंसी ये हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है। कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं। हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है। संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा। ये पूरी मानवता की पुकार है। షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరచాలనం చేసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా షాంఘై సదస్సులో భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో ప్రధాని మోదీ, పుతిన్ కలిసి వెళుతుండగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడే నిల్చున్నప్పటికీ మోదీ ఆయన్ను పట్టించుకోలేదు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో తెలంగాణ శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను చింపేసి ఎగరేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య సభలో పలు బిల్లుల్ని ఆమోదించారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు 42% రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఆయన మండిపడ్డారు. ఆందోళనల మధ్య 3 బిల్లుల్ని ఆమోదించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అధ్యక్ష, వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్కి ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదనాచారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా
శాసనమండలి వాయిదా పడగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నాయకులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం, సిపిఐ నేత నారాయణ రాజ్భవన్కు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు తెచ్చిన బిల్లులపై గవర్నర్కు వివరించారు. ఉభయ సభలో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వడానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ను ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారు నిన్న బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. ధనిక రాష్ట్రాల్లో కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్లు సహా సూపర్ 6 పథకాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని వైసీపీకి ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 2 ఏళ్లలో సంజీవని కార్యక్రమాన్ని తేనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పర్యటించిన సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. తర్వాత బోయినపల్లిలో ధోబీఘాట్ను పరిశీలించి రజకులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక సభలో స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. 5 ఏళ్లలో పింఛన్లు 10 రెట్లు పెంచామని, దివ్యాంగులకు 12 రెట్లు పెంచామని వివరించారు. గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలకు దివ్యాంగుల పేరిట పింఛన్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ఈ 15 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ 6లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వికలాంగుడు కాని వాడికి పింఛన్ ఇస్తున్నారు. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. 30 ఏళ్ల కిందట తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలని ప్రజలను కోరిన ఆయన మరోసారి వైకుంఠపాలి ఆడొద్దని హితవు పలికారు. సిద్ధమంటూ ఎగిరిపడిన జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు అసెంబ్లీలో చర్చలకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి సిద్ధమా? అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం. బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ముందుగా చెప్పినట్టే రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకొచ్చామన్న చంద్రబాబు రాబోయే 3 ఏళ్లలో రాజంపేట నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు. 2 ఏళ్లలో సంజీవని పథకాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని మంత్రి లోకేష్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని ప్రశంసించారు. ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం తనకు లభించిందని పేర్కొన్నారు. సీఎంకు మంత్రులు అనగానే సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు నేలపై 4 సార్లు సీఎంగా 14 ఏళ్ల 11 నెలలు పనిచేసిన ఏకైక సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారని అనగానే తెలిపారు. అభివృద్ధిపై చంద్రబాబు అంకితభావం, దూరదృష్టి భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తుందని పయ్యావులు చెప్పారు. మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
తెలుగుదేశం సీనియర్ నేతలు యనమల, బుద్దా వెంకన్న, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు దూరదృష్టిపై ప్రశంసలు కురిపించారు. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహించారు. మంగళగిరిలో కేక్ కోసం సంబరాలు చేసుకున్నారు. దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశకత్వంలో మంత్రివర్గమంతా ఏపీ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తయిన వేళ చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికులుగా చంద్రబాబుని అభివర్ణించారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్లో కొండలు గుట్టలమయమైన మాదాపూర్ను ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఏపీని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత నిబంధనపై ప్రభుత్వ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు వైద్య, దంత విద్యలో ప్రవేశం కోరే విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలోనే చదవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె వినోద్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2017లో రూపొందించి 2024లో సవరించిన నిబంధనల్ని మాత్రమే సమర్థిస్తున్నట్లు తెలిపింది. 9 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొందరు విద్యార్థులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణలో శాశ్వత నివాసితులైనప్పటికీ కొంతకాలం రాష్ట్రం వెలుపల చదివినందుకు వైద్య కళాశాలల్లో వారి ప్రవేశాల్ని తిరస్కరించలేరని తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వ జీవోను సమర్థించింది. ప్రభుత్వం, అఖిల భారత సర్వీసులు కార్పొరేషన్లు, పిఎస్యు ఉద్యోగులు, రక్షణ, పారామిలిటరీ దళాల్లో పనిచేసే వారి పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. గత ఏడాది అడ్మిషన్లకు ఈ తీర్పు వర్తించదని తెలిపింది. స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పుతో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. స్థానికతపై జీవో 33లో పేర్కొన్నట్టు 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారిని మాత్రమే స్థానికులుగా నిర్ధారిస్తూ సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. 100% సీట్లు స్థానికులకే దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సుప్రీంకోర్టు మద్దతు పలికిందని ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి సుమారు 9,000 సీట్లు ఉండగా అందులో 6,000కు పైగా సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని చెప్పారు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావును సాగునీటి శాఖ నుంచి తప్పించారని వివరించారు. అమెరికా నుంచి వచ్చిన కవిత బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్పై సీబీఐ ఎంక్వైరీ వేయటం తనను క్షోభకు గురిచేస్తోందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సీబీఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. కేసీఆర్ గారికి ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? టీవీలు, సోషల్ మీడియా ఉందని తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోనని కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కోపం వచ్చినా సరే నిజాలు మాట్లాడుకోవాలన్న ఆమె అధినేతపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకు వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళ గురించి ఏం మాట్లాడారు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది? మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది?
భారత రాష్ట్ర సమితిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంది. ఆ పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓ సహా కవిత ప్రెస్ నోట్ వీడియో క్లిప్పుల్ని తొలగించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సంతోష్కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని సైతం తీసివేసింది. కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై మొదటి నుంచే తాము సీబీఐ విచారణే కోరుతున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్టును ప్రకటించినా నేటికి ఆచరణ రూపం దాల్చలేదని విమర్శించారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం ఇప్పటికీ డైలీ సీరియల్లా కొనసాగుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసి అవినీతిని వెలికితీస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఈ ఉదయం మండలి వాయిదా పడగానే బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీగా గన్ పార్కుకు వెళ్లారు. గన్ పార్క్ వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదికకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బీడుపడ్డ భూముల్ని సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సంకల్పించారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని చెప్పారు. అలాంటి నాయకుడిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం చీకటి రోజుగా అభివర్ణించారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం సీఆర్డీఏ కేటాయించిన 50 ఎకరాల్లో ప్రభుత్వ సంస్థగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. 2000 చదరపు అడుగుల్లో 133 క్యూబిక్ 5K గేట్స్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. భద్రమైన నెట్వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీకి అందించనుంది. చదరపు అడుగుకు ₹30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎంకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా 4 ఏళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైంను ఐబీఎం ప్రభుత్వానికి ఇవ్వనుంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ చేసిన సీనియర్ ఐపీఎస్ సంజయ్ను 3 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. రేపటి నుంచి 3 రోజులు సంజయ్ను విచారించేందుకు ఏసీబీ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయాలని తెలిపింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడ జిల్లా జైల్లో అప్పగించాలని ఆదేశించింది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదు కాగా ఈ ఘోర విపత్తు కారణంగా 800 మందికి పైగా మరణించారు. 2500 మందికి పైగా గాయపడినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు సంబంధించి పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రుల్ని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల్ని కోల్పోయిన వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్స్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలి పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్య గోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న న్యాయ కోవిధిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలన్నీ గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ నేత నారాయణ మద్దతు ప్రకటించారు. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇకపై ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించబోనున్నారు. పౌర సమాజం ప్రతినిధిగా పౌరుల హక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతానని ఆయన చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఢిల్లీ స్థాయిలో తెలుగువారి ప్రతిష్ట పెరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తొలి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ 7.8% వృద్ధిని నమోదు చేసిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. వరుసగా 3 రోజులు భారీగా క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ జీడీపీ గణాంకాలు ఇచ్చిన జోష్తో 555 పాయింట్లు లాభపడింది. ఉదయం 79,829 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 79,818 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా పెరిగిన సూచీ 80,407 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 80,364 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 24,625 పాయింట్ల వద్ద ముగిసింది.
బంగారం ధర సరికొత్త రికార్డులకు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర ఇవాళ అత్యధికంగా 1,05,670 రూపాయలు పలికింది. ఇవాళ ఒక్కరోజే 1,000 రూపాయల మేర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర ముంబైలో 1,07,530 రూపాయలకు, కోల్కతాలో 1,07,410, చెన్నైలో 1,07,550 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో 1,07,310 రూపాయలుగా నమోదైంది. ఈ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తోందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగి బంగారం ధరలు ఎగబాకినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.